అంబట్టి రాంబాబు గారు మొన్న మాట్లాడిన మాటలు రాష్ట్రమంతా ఏ విధంగా చీకొట్టారో మనం చూసాం. ఈ అంబట్టి రాంబాబు గారిని కొంతమంది సంబరాల రాంబాబు అని అంటారు. ఈయన చేసే పనులు ఎలా ఉంటాయంటే లేకి పనులు అంటారు. అలాంటి లేకి పనులు చేస్తూ ఉంటారు. వయసు వచ్చినా కానీ బుద్ధి రాలేదంటారు కదా. ఎవరో అంబట్టి రాంబాబు గారికి సానుభూతి తెలియజేయటం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు ఎలా ఉంటాయంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తాడు. ఈరోజు వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చి ఎంతో అమాయకంగా మాట్లాడిస్తూ ఈ విధంగా కుల రాజకీయాలు చేయాలనుకుంటాడు. అంటే కుల రాజకీయాలు ఎవరు చేస్తారు? గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు, కులం రాజకీయాలు చేస్తారంటారు. ఆ విధంగా గుణం లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుల రాజకీయాలు చేస్తూ అంబట్టి రాంబాబు గారు వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చి ఈరోజు మాట్లాడిస్తూ ఉన్నారు. ఆమె ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూద్దాం మనం. నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు. మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లులనే సాంప్రదాయం ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారమ్మా? అమ్మా, మీరు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మీరు ఈ విధంగా కులం గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని నాకు తెలియజేస్తున్నా. ఎందుకంటే అమ్మా, ఈరోజు మీరు కాపులు, మీరు గర్వంగా తప్పు లేదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం అంటే అభిమానం ఉండొచ్చు. కానీ మీ తండ్రి గారు అదే కాపు కులం గురించి ఏ విధంగా మాట్లాడాడో తెలుసా అమ్మా? ఒకసారి మీరు ఆ వీడియోలు తెప్పించుకోండి. 2-3 ఇంటర్వ్యూలో నేను ఈ కులంలో పుట్టిన నాకు వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడాడు తెలుసా కాపు కులం గురించి. ఆ రోజు నువ్వు డాడీ మనం కాపులం, ఆ విధంగా మన కులాన్ని మీరు కించపరచద్దు అని మీరు ఏ రోజన్నా చెప్పారా అమ్మా? లేదు కదమ్మా. ఇంకొకటి, ఈరోజు మిమ్మల్ని ఏదో తిట్టారు అంటున్నారు. ఒకటమ్మా, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కూటమిలో ఉండి ఎవ్వరు కానీ మిమ్మల్ని కానీ మీ తల్లి గారిని కానీ మీ సోదరి ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళని కానీ ఏ రోజు తిట్టలేదమ్మా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు మహిళ అంబట్టి రాంబాబు కుటుంబ సభ్యుల్ని, రాంబాబు యొక్క భార్య గారిని కానీ నుంచి మిమ్మల్ని కుమార్తెలైన మిమ్మల్ని కావచ్చు ఏ రోజు తిట్ల. అంబట్టి రాంబాబు ఎంత నీచుడైనా అయి ఉండొచ్చు, అంబట్టి రాంబాబుని తిట్టారు కానీ మిమ్మల్ని తిట్టలేదమ్మా. అమ్మా, ఆ లకారాలనే ఓటు ఎవరో తెలుసా అమ్మ? వాడింది తండ్రి గారమ్మా. అది చూసుకోండి అమ్మా. అమ్మ, ఇది ఒకటే కాదు, మీరు ఈరోజు ఒక నిలబడి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తల్లుల్ని ఆ లకారాలతో తిట్టించాడో నీకు తెలుసా అమ్మా? నువ్వు ఇంకొకటి గుర్తుపెట్టుకో అమ్మా. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల్నే అదే లకారాలతో తిట్టించాడమ్మా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి అబద్ధ మాటలు కాకుండా నిజాయితీగా మాట్లాడండి అమ్మా. ఈరోజు కాపు కులాన్ని తీసుకొని వస్తున్నారే. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కాపులకు అన్యాయం చేసినప్పుడు, కాపులపైన దాడి చేసినప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా అని అడుగుతూ ఉన్నాం. అదే ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల గురించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య గురించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క బిడ్డల గురించి ఇదే వైసీపీ నాయకులు ఆ రోజు దాడి చేస్తూ ఉండేటప్పుడు నువ్వు కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు, అన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరేమైనా ఉండండి, రాజకీయంగా వ్యక్తిగతంగా మాత్రం పోవద్దు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు అని ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేకపోయారమ్మా? మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏ రోజు ఎవరు తిట్టలేదమ్మా, తిట్టరు కూడమ్మా. మీ నాన్న తప్పుడు పని చేశాడు, మీ నాన్న తప్పుడు వ్యక్తి, మీ నాన్నని రాజకీయంగా విమర్శించుండొచ్చు కదా, మిమ్మల్ని ఏ రోజు తిట్టలేదమ్మా, ఏ రోజు తిట్టరు కూడమ్మా. అమ్మ, ఇంకొకటి కులం గురించి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ కానీ కుల రాజకీయాలు చేయాలనుకోవటం లేదమ్మా, ఒక్క వైసీపీ తప్ప. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకంటే ఈరోజు మీరు సమాజంలో ఒక చదువుకున్న వాళ్ళగా న్యాయం వైపు మీ నాన్నగారు చేసిన తప్పు, ఆ తప్పుకి క్షమాపణ చెప్పి రేపు భవిష్యత్తులో జరగకుండా ఉంటే మీ విలువ పెరుగుతుందమ్మా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఎవరో చెప్పిన మాటలను బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడితే మీ విలువ తగ్గిపోతుందమ్మా. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఆటలో మీరు కీలు బొమ్మలు కావద్దని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మీ తండ్రి గారితో ఎలా మాట్లాడిచ్చాడో గుర్తుపెట్టుకో. మీ తండ్రి గారు ఏమి అమాయకుడు కాదే. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు విమర్శించాడు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన, మొన్న కేసు కూడా కొట్టేశారు. అంటే అప్పుడు ఎన్ని అబద్ధాలు మాట్లాడాడు, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు, దానికి క్షమాపణ చెప్పాలి కదమ్మా. అమ్మా, ఆలోచించండి. ఎందుకంటే ఇది రాజకీయాలలో
ఎప్పుడైనా కానీ హుందాతనం అనేది ఉండాలి. ఆ హుందాతనం అనేది అంబటి రాంబాబు గారికి లేదమ్మా. ఎందుకంటే చిల్లర డ్యాన్సులు వేశాడు ఈ చిల్లర వ్యక్తి అంబటి రాంబాబు. అదేవిధంగా చిల్లర మాటలు శాసనసభలో గంట అరగంట ఈ విధంగా ఇలాంటి చీప్ మాటలు మాట్లాడాడు. అమ్మా ఇంకొకటి, మీ తండ్రి గారు మీతోటి ఆడబిడ్డలు ఉండే వాళ్ళని తప్పుగా ఆ ఫోన్ కాల్స్ కూడా అవి ఏ విధంగా ఏ దురుద్దేశపూర్వకంగా మాట్లాడాడో, మీ తండ్రి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒక్కసారి మీరు మన మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అమ్మా. మీ తండ్రి అంత నీచుడైనా కానీ ఏ రోజు కానీ మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ వ్యక్తిగతంగా ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ తిట్లా. ఎందుకంటే రాజకీయాల్లో అనేది విమర్శలు నాయకుడు మధ్యలో ఉండాలి కానీ కుటుంబాల మధ్యకు పోకూడదు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు పాటించే ఒక మూల సిద్ధాంతం. అంతేగాని మీరు ఈరోజు మీ నాయన చేసిన తప్పులకి మీ నాయన ఆ విధంగా మాట్లాడడం తప్పమ్మా. ఎందుకంటే ఆ లా అనే వర్డుతో ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా అనడం తప్పు మీ నాన్న. అదేవిధంగా గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఎట్లా పడితే కుక్క పిచ్చి కుక్క నోటికి ఏదొస్తే అవి ఆ విధంగా మాట్లాడకూడదు. ఆ విధంగా మాట్లాడేటప్పుడు మీ నాన్నగారు మీరు వెళ్ళి చెప్పునుండాలి, నాన్న ఆ విధంగా మాట్లాడకూడదు, డాడీ ఆ విధంగా చేయకూడదు, ఆ తప్పు డాడీ, ఎందుకంటే మేము ఆడబిడ్డలమే, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు మీరు ఈరోజు ఈ విధంగా అంటూ ఉన్నారు, రేపు మమ్మల్ని ఎవరన్నా అనే అవకాశాలు ఉంటాయి, మీరు ఈ విధంగా నోరు జారితే వాళ్ళు ఇప్పుడు మంచోళ్ళు కాబట్టి మమ్మల్ని ఏం అనలేదు, కానీ రేపు భవిష్యత్తులో అంటే మేము తట్టుకోగలమా, నువ్వు తప్పుడు పనులు మాట్లాడద్దు డాడీ, తప్పుడు మాటలు చేయొద్దు డాడీ, ఈ విధంగా హుందాతనమైన రాజకీయం చేయడం, లేకపోతే రాజకీయాల ఆఫీస్ ఇంట్లో రెస్ట్ తీసుకో డాడీ అని మీరు చెప్పుండాలమ్మా. ఆ విధంగా చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళని ఎట్లా తిట్టారో నీకు తెలుసా అమ్మా? ఒక్కసారి చూడమ్మా. ఆ తిట్టించింది జగన్మోహన్ రెడ్డి అమ్మ. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీత గారిని షర్మిల గారిని కూడా తిట్టించాడమ్మా. ఈ విధంగా తిట్టించినప్పుడు మీరు వచ్చి బయట ప్రశ్నించి మాట్లాడుంటే మీరు ఒక మెట్టు ఎక్కువ ఉంటారమ్మా. ఈరోజు మీ నాయన చేసిన తప్పుడు పనులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిపైన చంద్రబాబు నాయుడు గారిపైన కులాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా కుల ప్రస్తావన చేస్తున్నారంటే మీరు ఏ విధంగా ఉన్నారు ఒకసారి. అంటే సమాజంలో ఒక సామెత ఉంది, గుణం లేని వాళ్ళ కులం గొడుగు పడతారని. ఆ విధంగా గుణాన్ని మీరు ఒక్కసారి చూసుకొని ఇలాంటి రాజకీయపు మాటలు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి దాంట్లో కీలుబొమ్మలు ఆడద్దండి. కాపులకి ఏదైనా అన్యాయం జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈరోజు కాపుల్ని దగా చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాపుల్ని రాజకీయంగా వాడుకుని అణగదొక్కాలనుకునింది జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోనమ్మా. ఈ రోజు కాపుల్ని రెండు వర్గాల మధ్య కులాల గొడవగా పెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చలిగాచుకుంటున్నాడు. దాంట్లో మీరు బలవద్దండి, దయచేసి ఇలాంటి కుల రాజకీయాలు చేయొద్దండి. హుందాతనంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ సమాజంలో కాపులు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, మహోన్నతమైన స్థాయిలో గొప్పగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి కులాన్ని ఈ రోజు ఎవరో ఒక నీచుడు నోటికేదొస్తే అది మాట్లాడి ఆ నోటి దురుస్తో మాట్లాడిన మాటలు ఆ వ్యక్తికి ఆ కులం పేరు చెప్పి ఆ కులం యొక్క గొప్పతనాన్ని తగ్గించద్దండి. దయచేసి హుందాతనమైన రాజకీయాలు చేయండి అమ్మా. ఇంకా కుల రాజకీయాలు చేయొద్దండి దయచేసి. చదువుకున్న వాళ్ళు మీ నాన్న చేసింది తప్పు, 100% తప్పు, ఎవ్వరు సమాజంలో యాక్సెప్ట్ చేయరు. మీ నాన్న దయచేసి మీ నాన్న తరపున మీరన్న క్షమాపణ చెప్పి హుందాతనంగా ఉంటే మీరు ఒక మెట్టు ఎక్కుతారు. అంతేగాని ఇలా ఏవంటే అవి బేస్లెస్ కామెంట్స్ చేస్తే మీ స్థాయి తగ్గిపోతుందమ్మా. దయచేసి హుందాతనంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి కుతంత్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో, ఈ విధంగా అంబటి రాంబాబుతో ఎన్ని తప్పులు చేపించాడు, ఈ రోజు కులం తీసుకొని వస్తూ ఉన్నాడు. కాపుల్లో ఎంతో మంది గొప్ప మహానుభావులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, విద్యాదానాలు చేసిన వ్యక్తులు ఉన్నారు, ఎంతో 10 మందికి ఉపాధి చూపించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో గొప్ప కులం కాపు కులం. అలాంటి కాపు కులంలో ఈరోజు ఒక వ్యక్తి ఎవరో అతను ఏ రోజు కానీ కాపు కులాన్ని ఎండార్స్ చేసుకోవాలా, ఎండార్స్ చేయాలా, ఇంకొకటి ఏంటంటే అతను ఓన్ కూడా చేసుకోవాలా. ఈ అనేక ఇంటర్వ్యూల్లో కూడా చూసాం రాంబాబు గారు కాపు కులాన్ని ఎలా తిట్టారు. అలా తిట్టిన వ్యక్తిని ఈరోజు తీసుకొని వచ్చి కాపు నేతగా చిత్రీకరించి కుల రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అంత నీచుడో ఆలోచించండి. ప్రతి ఒక్కరు చైతన్యవంతమైన సమాజం ఇది. ప్రతి ఒక్కరు ఈ సమాజంలో మనం ఏంటి రాజకీయాల్లో ఉండే వాళ్ళ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, అన్ని వర్గాల కోసం పనిచేయాలి. అంతేగాని ఇక్కడ కులాల మధ్య రాజకీయాలు పెట్టి చలి కాచుకోవాలనుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ బుద్ధి బయటపడుతుంది. నాడు వంగవీటి రంగా గారు దాంట్లో రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పు గురించి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అదేవిధంగా ఒక బ్రాహ్మణుడైన పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉంటే చెప్పులేపిచ్చిన రాజశేఖర్ రెడ్డి బ్రతుకు గురించి కూడా ఆలోచించాలి. అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మరి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉంటే తన తోటి సామాజిక వర్గం వాళ్ళపైన కూడా, అంటే నెల్లూరు రెడ్డిలను కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రెడ్డిలను కావచ్చు, కర్నూలు రాయలసీమ రెడ్డిలను కావచ్చు, ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి అవమానించాడో తన పదవి కోసం, ఏ విధంగా సమాజంలో చిచ్చులు పెట్టాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుని చైతన్యవంతమైన సమాజంలో ఇలాంటి అవుట్కి భావోద్వేగాలకి లోనవ్వకుండా ఇలా తప్పుడు రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి భూస్థాపితం చేయాలని ప్రజలను కోరుకుంటూ ఉన్నాం.